రైతులందరికీ నమస్కారం. నేను డాక్టర్ నాగేంద్రబాబు. ఈ వీడియోలో మనం టిల్మోటిల్ యాంటీబయాటిక్ ఇంజెక్షన్ యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం. ఇది పాడి పశువులకు, జీవాలకు వాడవచ్చా? వాడినట్లయితే ఇంత మోతాదులో వాడాలి? ఈ ఇంజెక్షన్ ప్రెగ్నెంట్ వాటికి వాడవచ్చా? ఇంజెక్షన్ వాడినట్లయితే సైడ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి? అలాగే ఈ ఇంజెక్షన్ని ఏ కండిషన్లో వాడినట్లయితే మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి? అలాగే రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఈ ఇంజెక్షన్ని ఏ రూట్లో వేస్తేనే పనిచేసే అవకాశాలు ఉన్నాయని పూర్తి ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీరు చివరి వరకు చూసినట్లయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. మీరు కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసినట్లయితే మరింత పాడి రైతులు కానీ జీవాల పెంపకదారులకు ఈ వీడియో వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి వీడియోని లైక్ చేయాల్సిందిగా కోరుతున్నాను. టిల్మోటిల్ యాంటీబయాటిక్ ఇది మ్యాక్రోలిడ్ అనే ఒక క్లాస్కి చెందిన యాంటీబయాటిక్. ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్ అంటే గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా పనిచేస్తుంది. అలాగే ఇది బ్యాక్టీరియాని చంపడానికి ముఖ్యంగా పాత్ర పోషిస్తుంది. ఈ యాంటీబయాటిక్ మనకు టైలోసిన్ అనే ఇంజెక్షన్ యొక్క సెమీసింథటిక్ ప్రొడక్ట్ అంటే చెప్పవచ్చు. అంటే టైలోసిన్ ద్వారా అది డెరివేటివ్ అయిన కొత్త ప్రొడక్ట్ ఇది. అలాగే ఇది మనకు మార్కెట్లో జెనిక్స్ ఏహెచ్ కంపెనీ ద్వారా మనకు టిల్మోటిల్ అనే పేరు మీద మనకు 30% రూపంలో ఇంజెక్షన్ అవైలబుల్గా ఉంది. ఈ ఇంజెక్షన్ని మనం పాడి పశువులకు అంటే ఆవులకు మరియు గేదెలకు, అలాగే షీప్ అండ్ గోట్ గొర్రెలు మరియు మేకలకు ఇది వాడవచ్చు. ముఖ్యంగా ఆవులకు మన ఈ మధ్యకాలంలో లంపీ స్కిన్ డిసీజ్ చూస్తున్నాము. ఈ వ్యాధి వచ్చినప్పుడు వాటి యొక్క గిట్టెలు పలిగిపోయి వాటి నుంచి చీము మరియు రక్తం కారుతూ మరియు అవి నడవలేక ఇబ్బంది పడుతున్నాయి. ఇలాంటి కండిషన్లో ఈ టిల్మోటిల్ అనే యాంటీబయాటిక్ చాలా బాగా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అలాగే గేదెలకు వచ్చే హిమోరేజిక్ సెప్టిసెమియా అంటే దొబ్బ రోగం ఏదైతే ఉందో కొన్నిసార్లు గురక చేస్తూ అలాగే గొంతు కింద వాపుతో ఇబ్బంది పడుతున్న కేసులో మనం ఈ టిల్మోటిల్ యాంటీబయాటిక్ గేదెలకు చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా పాడి పశువులకు, గొర్రెలు మరియు మేకలకు ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అంటే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉండి అవి నిమోనియా కండిషన్తో బాధపడుతున్నట్లయితే ఈ యాంటీబయాటిక్ చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా పాడి పశువులకు కానీ జీవాలకు కానీ కొన్నిసార్లు పొదుగువాపు వస్తుంటుంది. ఈ పొదుగువాపు కనుక మైకోప్లాస్మా అనే ఒక బ్యాక్టీరియా వల్ల కనుక వచ్చినట్లయితే ఈ యాంటీబయాటిక్ చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఈ బ్యాక్టీరియా వల్ల వచ్చే పొదుగువాపును మైకోప్లాస్మా మాస్టైటిస్ అంటారు. ఈ మాస్టైటిస్ వచ్చినట్లయితే పాలు నీరులాగా మరియు దాంట్లో ముద్దలు ముద్దలుగా మనకు జున్ను పాలు ఏదైతే ఉంటాయో అలా జున్ను పాలు రకంలో ఈ ముద్దలు అనేవి వస్తుంటాయి, ఫ్లేక్స్ వస్తుంటాయి. ఈ ఎల్లో కలర్ ఎప్పుడైతే ఇలా ముద్దలు ముద్దలుగా మరియు నీరులాగా మనకు పాలు వచ్చినట్లయితే వాటికి ఈ మైకోప్లాస్మా మాస్టైటిస్ వచ్చిందని మనం కన్ఫర్మ్ చేసుకొని ఈ యాంటీబయాటిక్ వాడినట్లయితే చాలా తొందరగా రిజల్ట్ వచ్చి తొందరగా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ ఇంజెక్షన్ డోస్ చూసినట్లయితే 10 to 20 mg/kg బాడీ వెయిట్గా మనం పాడి పశువులకు, జీవాలకు వేయాల్సి ఉంటుంది. ఇది ఎంఎల్లో చూసినట్లయితే 1 ml/30 kg బాడీ వెయిట్ చొప్పున మనం ఈ ఇంజెక్షన్ వేయాలి. అలాగే రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా వేయాలి అని చూసినట్లయితే దీన్ని చర్మం కింద మాత్రమే వేయాల్సి ఉంటుంది. దీనికి ఇంట్రావీనస్ రూట్ కానీ ఇంట్రామస్కులర్ రూట్ అడ్మినిస్ట్రేషన్ లేదు. ఓన్లీ సబ్క్యూటీనియస్ రూట్ చర్మం కింద మాత్రం వేయాల్సి వస్తుంది. ఈ ఇంజెక్షన్ సింగిల్ ఇంజెక్షన్ ఒక్కసారి వేసినట్లయితే 72 గంటలు మనకు శరీరంలో ఉండి పనిచేసే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఇంట్రావీనస్ రూట్ కానీ ఇంట్రామస్కులర్ రూట్లో దీన్ని వేయకూడదు. అలాగే ఒక పాడి పశువు 300 కిలోలుగా బరువు అన్నట్లయితే దానికి మనం ఇది 10 mlని చర్మం కింద వేయాల్సి ఉంటుంది. ఆ 10 ml కూడా ఒకే వైపు వేయకుండా ఒకవైపు 5 పాయింట్లు అంటే 5 ml, ఒకవైపు 5 పాయింట్స్ అట్లా 2 వైపులో వేసినట్లయితే ఈ యానిమల్కి కంఫర్ట్నెస్ ఉండే అవకాశం ఉంది. ఒకే దగ్గర మీరు ఇంజెక్షన్ మొత్తం వేసినట్లయితే చర్మం కింద అక్కడ గడ్డలు ఏర్పడి చీమగడ్డలు మారే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఇలా హై డోసెస్ వాడినప్పుడు ఖచ్చితంగా 2 వైపులో వేసినట్లయితే యానిమల్కి కంఫర్ట్నెస్ ఉండే అవకాశాలు ఉంటాయి. ప్రెగ్నెంట్ వాటికి ఈ యాంటీబయాటిక్ వాడవచ్చా అని చూసినట్లయితే ఈ లేత చూడి పశువులకు కానీ లేత చూడి గొర్రెలు మరియు మేకలకు ఈ ఇంజెక్షన్ వేయకూడదు. ఈ ఇంజెక్షన్ ఆ టైంలో వేసినట్లయితే అబార్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రైతులు ఎర్లీ ప్రెగ్నెన్సీలో దీన్ని అవాయిడ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈ ఇంజెక్షన్ని వేరే యాంటీబయాటిక్తో కలిపి అసలు వేయకూడదు. ఇది సింగిల్గానే అంటే ఒకటే రకం యాంటీబయాటిక్ని మనం జీవాలకు కానీ పాడి పశువులకు యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇంజెక్షన్ని చర్మం కింద వేస్తున్నాం కాబట్టి కొన్నిసార్లు అనాఫైలాటిక్ రియాక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి హై డోసెస్ వేసినట్లు. రైతులు ఖచ్చితంగా డాక్టర్ గారి పర్యవేక్షణలోనే ఇంజెక్షన్ వాడుకోవాలి. అలాగే ఇంజెక్షన్ మీరు వేసినప్పుడు హై డోసెస్ అయినట్లయితే సెలైవేషన్ అంటే నోటి నుంచి చుంగగారడం, అలాగే పశువు వణుకుతున్న లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి కండిషన్లో డాక్టర్ గారి పర్యవేక్షణలో మనం ఇంజెక్షన్ వాడినట్లయితే డాక్టర్ గారు సకాలంలో వాటికి ఇంజెక్షన్స్ యాంటీ హిస్టమిక్ ఇంజెక్షన్ వేసి వాటిని కాపాడే అవకాశం ఉంది. కాబట్టి
రైతులు ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. గొర్రెలు మరియు మేకలకు ఎక్కువగా నిమోనియా సిమ్టమ్స్ వస్తుంటాయి. ఈ నిమోనియా రావడానికి పాచురెల్లా మల్టోసిడా మరియు మైకోప్లాస్మా ఆర్గానిజం ముఖ్యమైన కారణం కాబట్టి ఇలాంటి వాటికి ఎక్సలెంట్ యాంటీబయాటిక్ మనం టిల్మోటిన్ని వాడవచ్చు. సో రైతులు ఈ యాంటీబయాటిక్ ఒక్కసారి జీవానికి చర్మం కింద వేసినట్లయితే 72 గంటలు శరీరంలో ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.